హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం వీడియోలో నేర్చుకోబోతున్నాము ఇంట్లోనే క్లే అయితే ఎలా చేయాలి. సో దానికంటే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక బౌల్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులోకి మనం సాల్ట్ అయితే యాడ్ చేయాలి. సో ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇందులోని మనం వాటర్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. మీరు కావాలంటే హాట్ వాటర్ కూడా తీసుకోవచ్చు, లేకపోతే నార్మల్ వాటర్ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నార్మల్ వాటరే తీసుకున్నాను. ఇప్పుడు ఈ సాల్ట్ని ఈ వాటర్లో అయితే డైల్యూట్ చేయాలి. సో దానికి కొద్దిగా మిక్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేను ఎలా మిక్స్ చేస్తున్నానో అలా మిక్స్ అయితే చేయండి. ఇప్పుడైతే సాల్ట్ కొద్దిగా డైల్యూట్ అయితే అయిపోతుంది కదా, అప్పుడు మనం ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేయబోతున్నాం. దెన్ నెక్స్ట్ ఇప్పుడు మన సాల్ట్ అయితే డైల్యూట్ అయిపోయింది. ఇందులోని మనం మైదా అయితే యాడ్ చేయబోతున్నాం. ఒకవేళ మీ దగ్గర మైదా అవైలబుల్ లేకపోతే మీరు వీట్ ఫ్లవర్ కూడా యాడ్ చేయొచ్చు. బట్ మైదా యాడ్ చేయడం వలన ఏదైతే క్లే టెక్స్చర్ ఉంటుంది కదా, అది చాలా బాగా వస్తుంది. అందుకనే ఇక్కడ మైదా యాడ్ చేస్తున్నాను. ఒకవేళ వీట్ ఫ్లోర్ తీసుకుంటే మనకి టెక్స్చర్ అనేది అంత బాగా రాదు, ఇంకా ప్లస్ అది బ్లాక్గా అవుతుంది. ఒకవేళ కలర్ కలిపినా కూడా మనకి అంత బాగా అయితే కనిపించదు. అందుకనే నేను ఇక్కడ మైదా అయితే తీసుకుంటున్నాను. మీకు నేను రికమెండ్ చేస్తున్నాను, మైదా తీసుకుంటేనే బెస్ట్ క్లే కోసం. వీట్ ఫ్లవర్ తీసుకుంటే కూడా బాగానే ఉంటుంది, కానీ అంత టెక్స్చర్ అనేది అయితే రాదు. సో మైదా అయితే తీసుకోండి. కావాలంటే మీరు కిచెన్లో వెళ్ళి ఎక్కడైనా చూస్తే మీకు మైదా అనేది అయితే ఈజీగా అవైలబుల్ ఉంటుంది. మైదా వేసుకున్న తర్వాత ఇలా అయితే దీన్ని నీట్ చేయాల్సి ఉంటుంది. ఈ డోని ఒక సాఫ్ట్ డో లేక అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఎంతవరకు అయితే అంతవరకు మీరు సాఫ్ట్గా అయితే చేయాలి దీనికి. సో చూడండి, వీడియోలో ఎలా కనిపిస్తుంది అలా అయితే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే వస్తుంది దీంట్లోకి. మనం చూడండి ఎంత బాగా టెక్స్చర్ అయితే వచ్చింది. సో ఇలా టెక్స్చర్ అయితే రావాలి. ఇప్పుడు మనం దీంట్లోకి ఆయిల్ అయితే యాడ్ చేయబోతున్నాము. మీరు కావాలంటే కోకోనట్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు, లేకపోతే ఏ ఆయిల్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. మీరు కుకింగ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. నేను కూడా ఇక్కడ కుకింగ్ ఆయిలే తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇంతగానం ఆయిల్ అని మీకు షాక్ కాకండి, ఎందుకైతే ఆయిల్ ఎప్పుడైతే వేస్తాం కదా అప్పుడు మన డో అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది, ఇంకా మన క్లే అనేది కూడా చాలా బాగా వస్తుంది. అందుకనే ఇంత ఆయిల్ అయితే తీసుకుంటున్నాం మనం. ఇప్పుడు దీన్ని మళ్ళీ బాగా నీట్ చేయాలి. ఇప్పుడైతే ఈ డో స్టిక్కీనెస్ అనేది తగ్గుతుంది కదా, అప్పుడు మన క్లే ప్రాపర్గా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం నీట్ చేస్తున్నప్పుడు ఒకవేళ మనకి కొద్దిగా పిండి మన చేతికి తాకుతుందంటే అప్పుడు అది ప్రిపేర్ కానట్టు. ఒకవేళ తాకుతలేదంటే అది చాలా బాగా అయితే ప్రిపేర్ అయిపోయినట్టు అని అర్థం. సో ఇక్కడ చూడండి, మన క్లే అయితే ఈజీగా ప్రిపేర్ అయిపోయింది. సో మన ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్తో మనం ఇలా క్లే అయితే చేసుకున్నాం. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత చాలా బాగా సాఫ్ట్ అయితే ఉంది. ఇక్కడ చూడండి మీరు, సేమ్ మార్కెట్లో దొరికే క్లే అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. టెక్స్చర్ ఇంకా కలర్ అనేది చాలా బాగా, చూడడానికి కూడా చాలా బాగా అయితే ఉంది. రియల్ క్లే లెక్కనే అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, దీన్ని మోల్డ్ అయితే చేసి చూపెడతాను నేను. సో ఇది మోల్డింగ్ కూడా చాలా బాగా అయితే అవుతుంది. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ మీరు స్టోర్ చేయాలని అనుకుంటే దీన్ని ఆయిల్ అయితే అప్లై చేయండి. దాని తర్వాత ప్లాస్టిక్ కవర్లో అయితే దీన్ని స్టోర్ అయితే చేయండి. ఎవరికైతే క్లే ఆర్ట్ చేయడం చాలా బాగా ఇష్టం ఉంటుందో వాళ్ళైతే దీంతో ప్రాక్టీస్ అయితే చాలా బాగా చేయొచ్చు. జస్ట్ 1 టేబుల్ స్పూన్ మైదా తీసుకోవాలి, ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇంకా 2-3 టేబుల్ స్పూన్ వాటర్, ఇంకా 2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇది ఇవాల్టి వీడియో. ఒకవేళ వీడియో నచ్చితే డెఫినెట్లీగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దానికంటే ముందు ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు డెఫినెట్లీగా ఈ వీడియో అయితే నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.